హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ దశకి దగ్గరవుతున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ నుంచి భారీ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. కీలక విదేశీ ఆటగాళ్లను కోల్పోతున్న ముంబై జట్టు ఇద్దరు కొత్త ప్లేయర్లను తాత్కాలికంగా భర్తీ చేయనున్నట్లు సమాచారం. ESPN క్రిక్ ఇన్ఫో రిపోర్ట్ ప్రకారం ముంబైకి జాయిన్ అవుతున్న స్టార్స్ ఇంగ్లాండ్ పవర్ హిట్టర్ జానీ బెయిర్స్టో, అలాగే ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ గ్లీసన్ ఈ టీంలో జాయిన్ అవుతున్నట్లు సమాచారం. ముంబైకి చెందిన రయన్ రికెల్టన్ విల్జాక్స్ ప్రస్తుతం తమ దేశాల తరపున మళ్లీ అంతర్జాతీయ క్రికెట్కు హాజరు కానున్నారు. జాక్స్ విండీస్ వన్డే సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్లోకి వెళ్లిపోతుండగా రికెల్టన్ సౌత్ ఆఫ్రికా తరపున వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో పాల్గొనబోతున్నాడు. దీంతో ఇద్దరు స్థానాల్లో జానీ బెయిర్స్టో, గ్లీసన్కి అవకాశం లభించింది. ఐపీఎల్లో 50కి పైగా మ్యాచ్లు ఆడిన బెయిర్స్టో గతంలో SRH పంజాబ్ తరపున రాణించాడు. కానీ ఐపీఎల్ 2025 వేలంలో మాత్రం అనుకోకుండా ఎవరు పిక్ చేయలేదు. రిచర్డ్ గ్లీసన్ విషయానికి వస్తే గతేడాది CSK తరపున కేవలం 2 మ్యాచ్లు ఆడాడు. పెద్దగా ప్రభావం చూపలేకపోయినా ప్రస్తుతం ముంబైకి అవసరమైన ఫాస్ట్ బౌలింగ్ డెప్త్ కోసం అతన్ని తీసుకున్నారు. ఇదంతా చూస్తే ముంబైకి తాత్కాలికంగా ఊపిరి లభించినట్టే, కానీ రికెల్టన్, జాక్స్ లాంటి ఫామ్ ప్లేయర్లు కోల్పోవడం ప్లేఆఫ్స్ రేస్లో వాళ్లపై ప్రభావం చూపకముందే ఈ కొత్త ఆటగాళ్లు మెరుపులు మెరిపించాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చెప్పండి, బెయిర్స్టో మళ్ళీ ముంబైకి బలాన్ని అందించగలడా? గ్లీసన్ తన రెండో అవకాశాన్ని క్యాష్ చేసుకోగలడా? మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. ఇదిలా ఉండగా ఐపీఎల్లో SRH తరపున తక్కువ సమయంలోనే ఇంప్రెషన్ క్రియేట్ చేసిన ఒక యువ స్పిన్నర్ ఇప్పుడు నేరుగా ఇండియా ఏ టీంకి సెలెక్ట్ అయ్యాడు. విదర్భకు చెందిన ఎడమ చేతి ఆఫ్ స్పిన్నర్ హర్ష దూబే రంజీ ట్రోఫీలో ఒకే సీజన్లో 69 వికెట్లు తీసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక అదే ఫామ్తో ఇండియా ఏ టూర్లో కూడా ఛాన్స్ కొట్టేశాడు. 22 ఏళ్ల వయసులోనే 97 ఫస్ట్ క్లాస్ వికెట్లు, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు, ఇవన్నీ మామూలు విషయాలు కావు. అతనిపై సెలెక్టర్లు చూపిన నమ్మకానికి బలంగా నిలిచాడు హర్ష. ఇండియా ఏ జట్లో నా పేరు రావడంతో తొలుత నమ్మలేకపోయా అంటూ హర్ష వెల్లడించాడు. 2025 సీజన్లో సమన్నకు రీప్లేస్మెంట్గా SRHలో జాయిన్ అయిన హర్ష కేవలం 30 లక్షలకే కొనబడ్డాడు. కానీ తన టాలెంట్తో కావ్యమరణి మెప్పించాడు. ఇంగ్లాండ్ టూర్కు అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్, ధ్రువ్ జురేల్ వైస్ కెప్టెన్, జట్లో SSV, ఇషాన్ కిషన్, ఖలీల్, శార్దుల్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఫ్రెండ్స్, ఒకే సీజన్లో 69 వికెట్లు అంటే ఇది ఏ లెవెల్ అచీవ్మెంట్? హర్ష దూబేకి టీమిండియా మెయిన్ స్క్వాడ్లో ఛాన్స్ వస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 61 ప్లేఆఫ్స్ రేస్ జోరుగా ఉంది. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. లక్నోకి ఇది మిగిలిన చివరి అవకాశం. మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలవాల్సిందే. ప్లేఆఫ్స్ కోసం ఆల్ఇన్గా వెళ్లవలసిందే. ఇక SRH ఇప్పటికే టోర్నీ నుంచి అవుట్ అయినా ఇతర జట్ల కళను చెదరగొట్టే ప్లాన్లో ఉంది. ఫ్రెండ్స్, పిచ్ రిపోర్ట్ ఒకసారి పరిశీలిద్దాం. ఈ మ్యాచ్ మే 19వ తేదీ సోమవారం రోజున లక్నోలోని ఎక్కానా స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ను జియో స్టార్ ఛానల్స్ మరియు జియో హాట్స్టార్ వేదికగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. పిచ్ విషయానికి వస్తే ఇది ఓ స్లో నేచర్ కలిగిన పిచ్గా భావించబడుతుంది. మొదటి ఇన్నింగ్స్ సగటు సుమారు 167 పరుగులు కాగా ఈ మ్యాచ్లో మాత్రం 180 నుంచి 190 పరుగులు లక్ష్యంగా ఉంచే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా డ్యూ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో టాస్ నెగ్గినటువంటి టీం బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. పిచ్లో బౌన్స్ తక్కువగా ఉండడంతో స్పిన్నర్లు, స్లో పేసర్లు ముఖ్య పాత్ర పోషించనున్నారు. దాంతో బౌలింగ్లో స్పిన్, పేస్ మిక్స్ ఎఫెక్ట్గా పనిచేసే అవకాశం ఉంటుంది. టీమ్స్ అప్డేట్స్ ప్రకారం లక్నో సూపర్ జైంట్స్కు ముఖ్యమైన పేసర్ మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. అతని స్థానంలో న్యూజిలాండ్ యువ పేసర్ విల్ ఓవర్ను జట్లోకి తీసుకున్నారు. ఇది బౌలింగ్ బలానికి కొంత మేరకు ప్రభావితం చేయొచ్చును. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్కి వారిద్దరు ఓవర్సీస్ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. అంటే పూర్తిస్థాయి బలమైన జట్టుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. LSG జట్లో ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. మార్క్రమ్, పోరన్, కెప్టెన్ పంత్, అబ్దుల్ సమాద్, బదోని, డేవిడ్ మిల్లర్, ఆకాష్, దిగ్విజ్ రాథీ, ఆవేశ్ ఖాన్, బిష్నోయ్, ప్రిన్స్ జట్లో ఉండే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్గా మిచెల్ మార్ష్ను ఉపయోగించే ఛాన్స్ ఉంటుంది. ఈ జట్టు బ్యాటింగ్లో దుమ్మురేపు ఆటగాళ్లతో పాటు బౌలింగ్లో యంగ్ టాలెంట్తో బలంగా కనిపిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉంటుంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, అన్కేత్, సచిన్ బేబీ, అభినవ్, కెప్టెన్ కమిన్స్, హర్షల్ పటేల్, ఉనాద్గట్, జీసాన్, ఈశాన్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా ట్రావిస్ హెడ్ను ఉపయోగించే అవకాశం ఉంటుంది. అంటే బ్యాటింగ్లో అదనపు మేలును అందించగలడు. ఇక ఈ మ్యాచ్లో బ్యాటింగ్ విభాగంలో బెస్ట్ ప్లేయర్గా ఎయిడెన్ మార్క్రమ్ పేరు ప్రస్తావిస్తున్నారు. ఇప్పటి వరకు 348 పరుగులు చేయడం, 146కి పైగా స్ట్రైక్ రేట్ ఉండడం వల్ల అతను కీలకంగా నిలనున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో హర్షల్ పటేల్ను బెస్ట్ బౌలర్గా అంచనా వేస్తున్నారు. అతను ఇప్పటికే 14 వికెట్లు తీసి ముఖ్యంగా మిడ్ మరియు డెత్ ఓవర్లో స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు. ఈ వివరాల ప్రకారం SRH జట్టు బ్యాలెన్స్గా ఉంది. ముఖ్యంగా స్పిన్, పేస్ కలయికతో బౌలింగ్ విభాగంలో బలంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో పలు కీలక బ్యాటిల్స్ ఆసక్తిని రేపిస్తున్నాయి. ముఖ్యంగా LSG కెప్టెన్ ఫామ్లోకి వస్తాడన్నది పెద్ద ప్రశ్న. కొన్ని మ్యాచ్లుగా అతని బ్యాటింగ్ ఫామ్లో లేకపోవడం జట్టుకు పెద్ద సమస్యగా మారింది.
మరోవైపు ఎస్ఆర్హెచ్ తరపున ట్రావిస్ హెడ్, హెన్రీ క్లాసెన్ లాంటి అటాకింగ్ బ్యాటర్లు తమ పవర్ హిట్టింగ్తో ఎంటర్టైన్ చేస్తారనేది మరో కీలక అంశం. వీరిద్దరు గేమ్ చేంజర్లు కావడంతో ఎస్ఆర్హెచ్ విజయంలో వీరి పాత్ర కీలకంగా ఉండబోతుంది. అంతేకాదు హర్షల్ పటేల్ వర్సెస్ రిషబ్ పంత్ మధ్యలో మరో ఆసక్తికర డ్యూయల్ జరగబోతుంది. మిడ్ అండ్ డెత్ ఓవర్లో స్పెషలిస్ట్ అయిన హర్షల్ పవర్ హిట్టర్ పంత్ను కట్టడి చేయగలడనేది చూడాలి. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ డామినేషన్ చూపించబోతుందా, లేక ఎల్ఎస్జీ చివరి ప్రయత్నంగా ప్లే ఆఫ్ రేసులోకి దూసుకెళ్తుందా? పంత్ ఫామ్లోకి వస్తే ఎల్ఎస్జీ బలంగా తిరిగి వస్తుంది. కానీ ట్రావిస్ హెడ్, క్లాసెన్ దూకుడుగా ఆడితే ఎస్ఆర్హెచ్ చేతిలో మరోసారి ఒక షాకింగ్ మ్యాచ్ ఉండే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా మీ ప్రెడిక్షన్ని కామెంట్లో రాయండి. ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా లేక ఎల్ఎస్జీ తేరుకుంటుందా? మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.